ఉందో రైట్ దానిపై ఒక రైట్ రమేష్ అయితే ఆల్రెడీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ 3 శాఖలకు మాత్రమే ఆల్రెడీ తెలంగాణ దేశం మొత్తంలోనే మేము చేశాము, మేము అంతా కూడా దేశం మొత్తంలో ప్రథమంగా చేసిన తెలంగాణ అని చెప్పుకుంటున్నా. బీసీ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లో కూడా వాళ్ళకి ఈ దీంట్లో భాగంగానే హైకమాండ్ కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తుందంటూ కూడా చెప్పి చేశారు. మరి వీళ్ళను కూడా తీసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దాంట్లో కొత్త వాళ్ళని మళ్ళీ వీళ్ళకి తీసి వేరే దాంట్లో సైకిల్ మార్పు చేయడంలో అసలు ఇప్పుడు చేసిన ఈ ముగ్గురు దాంట్లో ఇటు హైకమాండ్ కానీ ఇటు ఇక్కడున్న తెలంగాణ గవర్నమెంట్ కానీ అసంతృప్తిగా ఉందా, సంతృప్తి చెందలేదనుకోవాలా? అట్లాంటిది ఏమీ లేదు వరుణ్. కాకపోతే ప్రస్తుతం 12 మంది మంత్రులు ఏదైతే ముగ్గురు కొత్త మంత్రులు బాధ్యతలు చేపట్టే నాటికంటే ముందు కూడా 12 మంది మంత్రులు ఉన్నారు. వారి వద్ద ఒకటి కంటే అదనంగా 2 పోస్టులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం వద్దనైతే కీలకమైనటువంటి 3 పోర్ట్ఫోలియోల కంటే ఇతర మంత్రులకు కేటాయించని ఇతర పోర్ట్ఫోలియోలు కూడా ఆయన వద్ద అదనంగా ఉన్నాయి. కాబట్టి వాటిలో మాత్రమే మార్పులు చేర్పులు ఉంటాయి. కానీ ఏదైతే ఇప్పటికి ఉన్నటువంటి మంత్రులను పూర్తిగా శాఖలు తొలగించేసి లేదా క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేటువంటి కార్యక్రమాలు అయితే ఏం లేవు. కాకపోతే ఉన్న పోర్ట్ఫోలియోల్లోనే మార్పులు చేర్పులు ఉంటాయి. ఏదైతే సీనియర్ మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు వారు ఏదైతే అసంతృప్తిగా అంటే నచ్చలేదు, ఈ పోర్ట్ఫోలియోని కాకుండా ఇంకొక పోర్ట్ఫోలియో ఇస్తే నాకు ఇంకా బాగుంటుంది అనే డిమాండ్ని ఎవరైతే అధిష్టానం ముందుంచారో ఆ పోర్ట్ఫోలియోలను తీసి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ముగ్గురిలో ఎవరికో ఒకరికి కేటాయించేటువంటి అవకాశం ఉంది. అది కూడా సామాజిక వర్గాల వారీగా కూడా కేటాయించి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే కోణంలో కూడా ఆ పార్టీ అయితే చర్చిస్తుంది. ముఖ్యంగా ఉదాహరణకు చూసుకుంటే కనుక ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపట్టిన వారిలో ఎస్సీ సామాజిక వర్గాల నుంచి 2 కేటగిరీల నుంచి కూడా చెరొకరు చొప్పున ఉన్నారు. సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి శాఖ కూడా ఖాళీగానే ఉంది. దాంతోపాటు కార్మిక శాఖ కూడా ఖాళీగానే ఉంది. ఒక రకంగా చూస్తే కార్మిక శాఖని వివేక్ ఇచ్చేందుకు కూడా అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. ఎందుకంటే ఆయన తండ్రి కూడా కార్మిక పోరాటాల నుంచి పేదల పక్షాన పోరాడినటువంటి హిస్టరీ వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆయనకు కార్మిక శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. దాంతోపాటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీహరికి మత్స్య శాఖ అట్లాగే పశుసంవర్ధక శాఖ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల కూడా ఈ శాఖలు ఆయనకి ఇస్తే కనుక సామాజిక వర్గాల వారిగా కుల సంఘాలు కానీ ఆయనను అప్రోచ్ అవ్వడము అట్లాగే ఆయనకు కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి వాటికి ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఎట్లాంటి ఫలితాలు కార్యక్రమాలు తీసుకుంటే మేలు జరుగుతుందనే అవగాహన ఉంటుంది. కాబట్టి ఆయనకు అట్లా ఆ శాఖను కేటాయించడానికి కూడా ఒక అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఒక కొత్త క్లారిటీ అయితే వస్తుంది శాఖల కేటాయింపుకు సంబంధించి. ఏదైతే సీనియర్ మంత్రులు 2 కంటే ఎక్కువ పోర్ట్ఫోలియోలు ఉన్నవారు తమ పోర్ట్ఫోలియోలని మార్చాల్సిందిగా కూడా అధిష్టానం వద్ద చర్చించారు. అది కూడా కొంత సానుకూలంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోను ఇతరులకు ఇచ్చి కొంచెం ప్రయారిటీ కలిగినటువంటి విద్యాశాఖ కానీ హోంశాఖకి ప్రధానంగా డిమాండ్ ఏర్పడింది. దాంతోపాటు వాటిని కూడా కొంత సీనియర్ మంత్రులు కోరుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అది ఎవరికి కేటాయిస్తారు అది ప్రస్తుతం సీఎం వద్ద ఉంది హోంశాఖ. అయితే ఆ హోంశాఖని తీసుకున్న మంత్రి వద్ద ఉన్న పోర్ట్ఫోలియోను కొంత ఇది అయితే ప్రయారిటీ కలిగిన హోంశాఖ కాబట్టి ఆయన అన్నిటిని హ్యాండిల్ చేయడం కానీ కొంత గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఆ కింద శాఖను ఏదైతే ఉంటుందో ఆయన దగ్గర ఉన్న ప్రస్తుతం శాఖను తీసి కొత్తగా చేపట్టినటువంటి ముగ్గురికి కానీ ఇతరులకు కానీ కేటాయించేటువంటి అవకాశం ఉంది వారు. రైట్, ఆల్రెడీ కూడా రేవంత్ రెడ్డి కానీ ఇటు పక్క ఉన్న హైకమాండ్ కూడా యంగ్స్టర్స్కి మనము ప్రాధాన్యత ఇవ్వాలి, యంగ్స్టర్స్ని పిలవాలి అని అనుకున్నారు. సో అదేవిధంగానే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ కూడా చాలామంది సీనియర్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఇటు క్యాబిన్లకు కూడా వెళ్ళలేదు అని అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ తెర మీదకి సీనియర్ అనే పదాన్ని సీనియర్లకి ఇవ్వాలి అంటూ కూడా ఈ యొక్క అంశాన్ని తెర మీదకి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి రమేష్? పార్టీ అంటే ఒక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఇక్కడ ముఖ్యంగా 1.5 కంటే ఎక్కువ కాలం కూడా ఇప్పటికీ కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. బహిరంగంగానే లేదా సీనియర్ నేతల ముందే వాళ్ళ అసంతృప్తి కానీ వ్యతిరేకతను కానీ ప్రదర్శిస్తారు. దాని మీద ఒక డెమోక్రటిక్ పద్ధతిలో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే కేటాయించిన శాఖలకు సంబంధించి అబ్జర్వ్ చేస్తే కనుక పార్టీ కుటుంబాలు ఏవైతే ఉంటాయో అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా ఆ శాఖలకు సంబంధించి కేటాయింపుల్లో తమ వ్యక్తిగత అభిప్రాయాలు కూడా కొన్ని ఉంటాయి. కొందరికి ఆయా శాఖలు చేస్తే కనుక మంచి పర్ఫార్మెన్స్ చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, వారికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయా అవసరాన్ని బట్టి కానీ లేదా ఆ సందర్భాన్ని వినియోగించుకొని వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలనేది ప్రతి ఒక్కరికి
ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా కాంగ్రెస్ కుటుంబానికి చెందిన నేతల నుంచి కూడా ఒక ఆలోచన ఉండడంలో తప్పేమీ లేదు. దాంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాను అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి జనాభా దామాషా పద్ధతిన న్యాయం చేయడం కానీ వాటి రిజర్వేషన్లు అందించడం అట్లాంటి కార్యక్రమాన్ని తీసుకున్న నేపథ్యంలో పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా కూడా అదే ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది వరకు. రైట్ రమేష్, ఇప్పుడు అందిన తాజా సమాచారం ఏంటంటే ఢిల్లీలో రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేసినప్పుడు రాష్ట్రంలోని మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చలు జరగలేదు, కేవలం కర్ణాటకలో కులగణన గురించి మాత్రమే ఈ చర్చలు జరిగినాయి అనేది చెప్తున్నారు. అదేవిధంగా ఇక రాష్ట్రానికి వచ్చి అక్కడున్న వాళ్ళందరితో కూడా చర్చలు జరిపిన తర్వాతే ఒక కీలక సమాచారాన్ని చేపట్టిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడే ఢిల్లీ చిట్ చాట్లో జరిగిన చిట్ చాట్లో విషయాలు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇటు అంటే ముఖ్యంగా ఇటు కర్ణాటక మీద కూడా ఫోకస్ చేశారనుకోవచ్చా కులగణన మీద? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది కులగణన సిద్ధంగా ఉంది. దాంతోపాటు ఏబిసిడి వర్గీకరణ కూడా చేపట్టింది. అయితే కాంగ్రెస్ ఏఐసిసి నిర్ణయం ప్రకారం కనుక చూసుకుంటే తెలంగాణ ఒక రోల్ మోడల్గా మారినటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా కూడా తెలంగాణ ఉంది. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలు వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం, ఇటు రాజకీయ పరంగా కానీ విద్యా ఉద్యోగ పరంగా కానీ ఎస్సీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం చూస్తే కనుక ముఖ్యంగా బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు రాజకీయంగా ఇవ్వడంలో భాగంగా ఇప్పుడు మన తెలంగాణ క్యాబినెట్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే కూడా సామాజిక న్యాయం పాటించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల తీసుకున్నటువంటి 3 మంత్రులతో కలుపుకుంటే కూడా 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీ 3 సామాజిక వర్గాలు కలుపుకుంటే 8 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. మిగతా 7 ఓసీ క్యాండిడేట్కి సంబంధించి. సో 50-50 కంటే 40-60 రేషియో ప్రకారం క్యాబినెట్ అనేది ఒక సమతుల్యత ఉంది. దీంతోపాటు కర్ణాటక కూడా ఇట్లాంటి ఎజెండాను తీసుకోవడం, అంటే కాంగ్రెస్ అక్కడ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఈ రిజర్వేషన్లు అమలు చేయడం, జనాభా దామాషా పద్ధతికి ఏదైతే తాము తీసుకున్న స్లోగన్ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నామనే నినాదాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం, తద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముందు ఈ ఎజెండాను చర్చలో పెట్టడం కూడా కాంగ్రెస్ ఒక వ్యూహాన్ని ఎంచుకుంది. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానించినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం పంపించింది. ఇక కర్ణాటక కూడా ఆ తర్వాత కర్ణాటకనే ముఖ్యమైన రాష్ట్రం కాబట్టి కాంగ్రెస్ పరంగా అది కూడా అట్లాంటి ఎజెండానే తీసుకున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొత్తగా తీసుకున్నటువంటి మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపు అనేది చర్చ జరిగింది అనేది మనకున్న సమాచారము. ఆయన సీఎం అంతర్గతంగా ఉన్న సమాచారము ఆయనకే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన చెప్పిన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటూనే కొత్త మంత్రులకు బాధ్యతలు అప్పగించేటువంటి కార్యక్రమం కూడా చర్చ జరిగింది. ఏదైతే పోర్టుఫోలియోలకు సంబంధించినటువంటి చర్చకు మార్పుకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. అయితే ఆ సీఎం వ్యాఖ్యలను బట్టి చూస్తే ఒకవేళ ఈ హోంశాఖ, న్యాయశాఖ ఇట్లాంటి విద్యాశాఖ కూడా సీఎం వద్దనే ఉన్నాయి. అది ఒకవేళ సీఎం వాస్తవమే కనుక ఇట్లాంటి మార్పులు మనం ఆశించకపోవచ్చు. కొత్త మంత్రులకు మాత్రం పోర్ట్ఫోలియోలు మరి కేటాయించేందుకు మరికొంత సమయం పట్టొచ్చేమో అనేది ఒక అభిప్రాయంగా కనిపిస్తుంది వరుణ్. రైట్, ఆల్రెడీ కూడా ఢిల్లీలో చిట్ చాట్లో చెప్పారు ఖచ్చితంగా ఇంకా ఏమి జరగలేదు, దీని మీద రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మీద జరగలేదు. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాతే, రాష్ట్రానికి వచ్చిన తర్వాతే కీలక చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెళ్తే హైకమాండ్లో ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ మాత్రమే ఇక్కడ కీలకంగా ఇక్కడున్న నేతలతో చర్చలు జరిపిన తర్వాతే దీన్ని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే ఇక్కడ వాళ్ళే కీలకంగా మారారా? బట్టి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా కాల్ వచ్చినట్లు మనకు తెలిసింది. సో అంటే వీళ్ళతో చర్చలు జరిపిన తర్వాతే దీన్ని బయటికి మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా? రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఖచ్చితంగా వరుణ్, ఈరోజు సాయంత్రం వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏఐసిసి అధిష్టానం పెద్దలతో ఒక కసరత్తు అనేది ఒక పులికి వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. దీంతో పాటు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నిన్న నేరుగా ఆ చర్చల్లో పాల్గొనలేదు కాబట్టి దాంతోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మాత్రమే మన రాష్ట్రం నుంచి ఏఐసిసి నేతలతో చర్చించడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి డిమాండ్తో పాటు ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి పదవులకు సంబంధించి, అట్లాగే
పార్టీ కార్యవర్గ విస్తరణ, దాంతోపాటు నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా చర్చ చేశారు. ఏదైతే నామినేటెడ్ పోస్టులు కూడా చైర్మన్ల పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. వాటికి సంబంధించి కూడా ఒక కసరత్తు అయితే పూర్తయింది. వారి పేర్ల మీదనే కేవలం చర్చించారు. ఒకటి కంటే 2 ఆప్షన్లు ఉన్నటువంటి నేతలకు సంబంధించి కానీ అట్లాంటి ప్రపోజల్స్ అనేది ఏఐసిసితో చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాకు ఎట్లాంటి పోస్టులు రాలేదు అనేది ఒక అసంతృప్తి ఉన్న నేపథ్యంలో, దాంతోపాటు కొంతమంది ఇంకా సీనియర్ నేతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా ఒక దూరం అవుతున్న నేపథ్యంలో వారికి చివరి దశలో పదవులు రాలేదనేది కొంత అసంతృప్తి నేతలు కూడా ఉన్న నేపథ్యంలో వారికి ఏదైనా పదవులు ఇచ్చేందుకు కూడా ఏదైనా చర్చ జరగవచ్చు. వాటికి సంబంధించి క్యాబినెట్ను కూడా నెలకు 2 సార్లు నిర్వహిస్తామనేది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఏఐసిసి చెప్పిన అంశాలను వారు చేసిన డిస్కషన్ వివరాలను కూడా వీరంతా ఇంటర్నల్గా డిస్కస్ చేసుకొని ఒక బయటకి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్లో, ముఖ్యంగా క్యాబినెట్లో చర్చించి ఆ క్యాబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎట్లాంటి స్పందనను తెలియజేశారు అనేది కూడా ఒకసారి ఏఐసిసి నేతలతో రీచెక్ చేసుకొని అప్రూవల్ వచ్చిన తర్వాత, అంటే ఒక ఇట్లాంటి భర్తీ చేసే సమయంలో, పదవులు భర్తీ చేసే సమయంలో అసంతృప్త నేతలు వస్తుంటారు. రాజకీయంగా కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఆ క్యాబినెట్ మంత్రులతో చర్చించి ఆ అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఎక్కువగా మంత్రులు ఉన్న మంత్రులని అటు ఇటు మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీనియర్స్కి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వటం ద్వారా, సీనియర్స్కి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఆల్రెడీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో 2-3 ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా దీన్ని సక్రమంగా నడిపించగలడు అన్న హోప్తోనే ఈ యొక్క తర్జనభర్జనలు చేసి మళ్ళీ వాళ్ళకి కేటాయించేందుకు కూడా హైకమాండ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇన్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలన్నట్లు కూడా హైకమాండ్ సూచిస్తుంది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడే ఢిల్లీ చిట్చాట్లో మాట్లాడిన తర్వాత అక్కడ ఖచ్చితంగా కర్ణాటక కులగణన మీద ఫోకస్ చేసినట్లు కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఇక్కడికి ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి రేవంత్ రెడ్డి స్వరాష్ట్రానికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్న మంత్రులతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన ఏవైతే ఉన్నాయో ఇక కేటాయింపులు వాటిని గురించి కూడా పూర్తి విస్తరణ చేసి తర్వాత కీలక సమాచారం మంత్రుల దగ్గర నుంచి కూడా తీసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాతే ఒక కీలక నిర్ణయానికి వస్తాము అన్నట్లు కూడా చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో చూద్దాం ఇక ఏమవుతుందో. కొత్తగా మంత్రులు ఎవరెవరు మళ్ళీ దీంట్లోకి వస్తారో, ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయో అనేది కూడా తెలియాలంటే కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. మరొక స్పెషల్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ ఎన్ తెలుగు న్యూస్.